సినీ నటి మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట టీడీపీలో చేరి 1996లో ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికైన జయప్రద తదనంతరం టీడీపీకి గుడ్ బై చెప్పి సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన జయప్రద సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న పరిస్థితుల వలన కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టాలని భావిస్తున్న జయప్రద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే వైఎస్ జగన్ తో జయప్రద భేటీ కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్టుగా జరిగితే రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుంచి ఆమె వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమేనని టాక్ వినబడుతోంది. జయప్రద సొంతూరు రాజమహేంద్రవరమే. అంతేకాకుండా తన పాదయాత్రలో భాగంగా రాజమహేంద్రవరం ఎంపీ సీటును ఈ దఫా బీసీలకు కేటాయిస్తానని జగన్ స్పష్టం చేశారు. జయప్రద కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇప్పుడు ఈ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారని సమాచారం. అయితే ఇప్పుడు రాజమహేంద్రవరం పార్లమెంటు ఇన్ఛార్జిగా మార్గాని భరత్ రామ్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఎంపీగా టీడీపీ సీనియర్ నేత సినీ నటుడు మాగంటి మురళీమోహన్ కొనసాగుతున్నారు. ఆర్థిక పరంగా బలమైన అభ్యర్థిగా ఉన్న మురళీమోహన్ కారణంగా గడిచిన ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్సభ స్థానంతో పాటు దాని పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో 6ని టీడీపీ గెలుచుకుంది. ఈ లెక్కలను పరిశీలించిన జగన్ మురళీమోహన్ కు ధీటుగా నిలబడగలిగే నేత కోసం చూస్తున్నారని సమాచారం. జయప్రద అయితే తాను సూచించిన సామాజిక వర్గంతో పాటుగా మురళీమోహన్ ను ఢీకొట్టగలిగే సత్తా కూడా ఉందని జగన్ భావనగా తెలుస్తోంది. అంతేకాకుండా జయప్రదను రాజమహేంద్రవరం నుంచి బరిలోకి దించితే ఆ జిల్లా సరిహద్దు జిల్లాలపైన కొంతమేర పట్టు సాధించవచ్చన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాతే తనతో భేటీకి జయప్రదకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరి భేటీలో స్పష్టత వస్తే వైసీపీలో జయప్రద చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.